సిద్దిపేట జిల్లా గజ్వేల్ 20వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డ్ తాజా మాజీ కౌన్సిలర్ గోపాల్ రెడ్డి, వార్డ్ ఇన్ఛార్జ్ మాజీ వైఎస్ ఎంపీపీ మంద బాలరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా, వార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ జెండా పండుగలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగిందని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మాజీ సీఎం కేసీఆర్ హయంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ గణనీయమైన అభివృద్ధి జరిగిందని అన్నారు. ఈరోజు జెండా పండుగ చాలా సంతోషంగా జరిగింది. కేసీఆర్ గారి చేసిన పనులు జీవితంలో ఎప్పుడు మరవలేము. గజ్వేల్కి ఆయన చేసిన పనులలో మనం ఏం చేస్తలేము. కాకపోతే మనకు ఇప్పుడు లోకల్ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఆయనకు ఓటు రూపంలో మనం గెలిచి 20వ వార్డుకి వెళ్ళి ఆయనకి ఇచ్చిన మనకు కొద్దిగా రుణం తీసుకున్న వాళ్ళం అవుతాము. ఆయన ఇచ్చిన మంచినీళ్ళు తాగినాం, మనం మంచి రోడ్లు, లైట్లు, కళ్యాణ లక్ష్మి ఇలాంటి ఎన్నో చేసిండు. సార్ పేరు ఎప్పుడు మరవలేము. సార్కు ఇదొకటి గిఫ్ట్ ఇద్దామనుకుంటాము. వాడికి వెళ్ళి 100% మేము టీఆర్ఎస్ కౌన్సిలర్ని గెలిపించుకుంటాం. ఎవరు నిలబడ్డా కూడా మాకు అవసరం లేదు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు చేయరు. మాకు మా గోపాలరెడ్డి సార్ పలానా వ్యక్తిని నిలబెడుతున్నామంటే మేము ఆయనకు 100% మేము పనిచేస్తాము. మేము ఇందులో గెలిపించుకుంటాం. పార్టీ ఆదేశాల మేరకు 20వ వార్డు కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ గోపన్న మరియు శ్రీనివాస్ గారు మరియు మరి ఇక్కడ మహిళలు ఉన్నారు. మన ఇక్కడ అందరికీ పేరు పేరున నమస్కారాలు. నన్ను ఇక్కడ ఈ 20వ వార్డుకు ఇన్ఛార్జిగా నియమించారు కాబట్టి ఈరోజు వార్డుకు జెండా ఎగిరేసి స్టార్ట్ చేయమని చెప్పిన పార్టీ ఆదేశాల మేరకు ఇక్కడ రావనైంది. కాబట్టి ఇక్కడ ఇది జనరల్ వార్డు వచ్చింది కాబట్టి ఆశావాహులు ఉంటారు. కానీ పార్టీ సిద్ధాంతాల మేరకే పోవాలి మనము. కాకపోతే ఏంటంటే ఇంత అభివృద్ధి చేసినా కానీ మనం కొట్లాడుకొని ఇది కాకుండా పెద్ద మనుషులు అందరి వాళ్ళ పెద్ద మనుషులు ఆలోచించి ఎవరికి టికెట్ ఇచ్చినా అందరు కలిసి చేసుకొని మనము బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవాలి. మున్సిపల్ చైర్మన్ కంపల్సరీ, ఎందుకంటే కేసీఆర్ కాన్స్టిట్యున్సీ కాబట్టి అందరం మనము నేను అని పోకుండా చేసుకొని ఇంటింటికి తిరిగి ఎలక్షన్ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి వార్డున జెండా పండుగను చేసుకొని అక్కడ ముఖ్య కార్యకర్తలతో అందరితోటి కూడా ఇంటింటికి తిరిగి మన సంక్షేమ పథకాలు మనం ఏమైతే చేసినామో అవన్నీ తెలియపరుస్తూ మన పార్టీని గెలిపించడం కొరకు కృషి చేయాల్సిందిగా పార్టీ ఆదేశించడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు 20వ వార్డులో జెండా ఆవిష్కరణ చేసుకున్నాం. మన ముఖ్య కార్యకర్తల అందరి ఆధ్వర్యంలో మాకు ఈ వార్డుకు ముఖ్య నాయకుడు మరియు పార్టీ ఇన్ఛార్జిగా బాలన్న రావడం జరిగింది. తర్వాత టౌన్ పార్టీ ప్రెసిడెంట్ నవాజ్ మీరా గారు, వార్డు అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, మరి మహిళా అధ్యక్షురాలు విమలమ్మ గారు అందరి ఆధ్వర్యంలో జెండాను ఘనంగా ఆవిష్కరించుకోవడం జరిగింది. మేము చేసిన కార్యక్రమాలన్నీ ఇంటింటికి గడపకు తెలియపరుస్తూ మళ్ళీ కంపల్సరీ 20వ వార్డు నుంచి ఖచ్చితంగా టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి తోడు అన్ని వార్డులలో కూడా గట్టిగా ప్రయత్నం మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు గజ్వేల్ పట్టణంలోని వార్డును జెండా పండుగ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా పాత 20 వార్డులో జెండా పండుగ కార్యక్రమం నిర్వహించాము. గోపాలరెడ్డి సార్ గారి మరియు మా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో. ఇంకోటి గౌరవ కేసీఆర్ గారు ఎవరిని నిర్ణయిస్తే అభ్యర్థిని వారికి గెలిపించే దిశగా మేము అందరం కలిసికట్టుగా ప్రయత్నం చేస్తారని ఇక్కడ నిర్ణయించడం జరిగింది. ఇంకోటి మా గజ్వేల్ పట్టణానికి ఈయన లేని అభివృద్ధి చేశారు. మాకు అభివృద్ధి అనే రుచి చూపించారు. గతంలో మాకు అన్ని విధాలుగా కేసీఆర్ గారు వాడుకున్నారు. ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు కానీ కుటుంబంలో మాకు ఆడుతున్నారు. ఇంకోటి రాబోయే రోజుల్లో మేము గజ్వేల్ని బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ గద్దెను కేసీఆర్ గారికి గిఫ్ట్గా ఇస్తాం. అది మా ఆలోచన. మేము అందరం కార్యకర్తలం కలిసికట్టుగా పనిచేసి కృషి చేస్తాం.